యా వెల్కమ్ టు RR444 ఆల్రౌండర్. మ్యాచ్ నెంబర్ 19 SRH వర్సెస్ GT. ఈ మ్యాచ్ అనేది April 6న ఈవినింగ్ 7:30కి మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హైదరాబాద్లో అనే మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి SRH హోమ్ గ్రౌండ్ అనమాట. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ రిపోర్ట్కి వస్తే మాత్రం ఆబ్వియస్లీ ఫ్లాట్ వికెట్ ఉంటుంది, హై స్కోరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. హై స్కోరింగ్ అంటే ప్రతిసారి 250, 280 రావాలంటే కాదనమాట. నా దృష్టిలో హై స్కోరింగ్ వచ్చేసి T20లో 200+ వచ్చినా 190+ వచ్చినా కూడా హై స్కోరింగ్ అనే అంటారనమాట. అండ్ బ్యాట్స్మెన్స్ కూడా అవుట్ఫీల్డ్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి హై స్కోరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ బౌలర్స్కి చూసుకుంటే ఫస్ట్ 4 ఓవర్స్ మాత్రమే పేసర్స్కి బాగా ఉపయోగిస్తారు. ఖచ్చితంగా 4th ఓవర్ ఆర్ 6th ఓవర్ స్పిన్నర్స్ తీస్తారు. పవర్ ప్లేలోనే స్పిన్నర్లు తెస్తారన్నమాట కెప్టెన్స్. అండ్ మిడిల్ ఓవర్లో కూడా స్పిన్నర్స్కి బాగా అసిస్టెన్సీ ఉంటుంది. మంచి వేరియేషన్స్ ఉన్న స్పిన్నర్స్కి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే లాంగ్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి సిక్సెస్ కొట్టేకి ఛాన్సెస్ తీసుకోరన్నమాట బ్యాట్స్మెన్స్, ఎందుకంటే లాంగ్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే మిస్సెస్ అయితే క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. అందుకనే చెప్తాను, ఓకేనా. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఆబ్వియస్లీ హైదరాబాద్ అంటే ఖచ్చితంగా డ్యూ అయితే ఉంటుంది అనమాట. దానికి మనం ఏం చేయలేము. ఇంకా అవి 2 బాల్ యూస్ చేసినా 3 బాల్ యూస్ చేసినా దానికి ఇంకెవరు ఏం చేయలేరు కాబట్టి ఇంకా దానికి ఏం చేయలేం. అండ్ టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఎవరికి టాస్ గెలిచినా కూడా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 230, 240 కొట్టారంటే, ఐ మీన్ 220+ కొట్టినా కూడా చాలా ఇబ్బంది పడతారు అన్నమాట సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు. ఎందుకంటే T20లో ఎప్పుడైనా కూడా మనకు 200+ అంటేనే అవతల క్యాప్టెన్స్ వచ్చేసి కొద్దిగా బ్రెయిన్లో రన్ అవుతుంటుంది అనమాట. 200 ఉంటే ఒకలా ఆడతారు పవర్ ప్లే, 180 ఉంటే ఒకలా ఆడతారు, 150 ఉంటే ఒకలా ఆడతారు అన్నమాట పవర్ ప్లే. ఆ పవర్ ప్లేలోనే వికెట్స్ తీసేసారంటే 220, 230 పెట్టి ఇంకా వన్ సైడ్ మ్యాచ్ అయిపోతుంది అనమాట అది. అందుకనే చెప్తాను, టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే చాలా బెటర్ అనమాట. అండ్ ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్లో వచ్చేసి మనకు 80 మ్యాచెస్ జరిగాయి అనమాట. ఆల్ ఇంటర్నేషనల్ T20s అన్ని 80 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు వచ్చేసి 37 గెలిచారు అండ్ సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు వచ్చేసి 43 గెలిచారు అన్నమాట. అండ్ మనకు ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 185 ఉంది, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 175 ఉందన్నమాట. అండ్ ఇప్పుడు దాకా హెడ్ టు హెడ్ చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ GT 4 మ్యాచెస్ ఆడారు అన్నమాట. అందులో SRH వచ్చేసి 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది, GT 3 మ్యాచెస్ గెలిచారన్నమాట. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు వీళ్ళిద్దరూ SRH ఒక్కసారి కూడా గెలిచలేదు, GT ఒక్కసారి గెలిచింది. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు SRH ఒక్కసారి గెలిచింది, GT 2 టైమ్స్ గెలిచారన్నమాట. అండ్ ఇప్పుడు ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం ఇద్దరు సైడు కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, చెప్తా. వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఉన్నాయి, వీళ్ళకి టాప్ ఆర్డర్లో. SRH వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం లేవని కాదు, ఉన్నాయని కాదు, కాకపోతే వాళ్ళకి ఫామ్లో లేరన్నమాట వాళ్ళ బ్యాట్స్మెన్స్. అందుకనేసి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు SRH టీం ఎలా అయిందంటే ఓపెనింగ్ ఆడితేనే బిగ్ స్కోర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ముగ్గురు ఫైర్ అయ్యారంటే ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కానీ, క్లాసెన్ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, అభినవ్ మనోహర్ ఆర్ అంకిత్ వర్మ ఎవరైనా కూడా కొద్దిగా 30-40 వాళ్ళకి తోచినంత ఎన్నో అన్ని కొట్టేసి 230, 240 పెట్టేవాళ్ళు అన్నమాట టార్గెట్. ఇప్పుడు అలా లేదు కదా, వాళ్ళు ఫామ్లో లేరు కాబట్టి, ఐ మీన్ వాళ్ళు పవర్ ప్లేలోనే అవుట్ అయిపోయారు అనుకో, ఇంకా వీళ్ళు ఏం చేయలేరు అన్నమాట. 180, 190 కొడతారు. ఇప్పుడు ఆ 180, 190 కొట్టి దాన్ని కాపాడుకునే కూడా బౌలింగ్ కూడా అంత పర్ఫార్మెన్స్ ఏం లేదనమాట. యాడన్ జాంపన్ ఎందుకు ఆడేయడంలో లేదు, ఎందుకు ఆడేయడంలో అసలు తెలియదు అనమాట. తన్ని ఎందుకు ఆడడం తీసుకోలేదో ప్లేయింగ్ 11లోకి. అండ్ మనకు ఇంకొకరు ఎవరు, సిమర్జిత్ సింగ్ ఒక మ్యాచ్ ఏమో బాగా వేశాడు, ఆ తర్వాత అంత పెద్ద పర్ఫార్మెన్స్. లాస్ట్ మ్యాచ్ కమిందో మెండిసిన్ తెచ్చారు, బౌలింగ్ ఇచ్చారు, ఒక ఓవరే ఇచ్చారు, అది 4 runs. ఇంకొక ఓవర్ అన్న ఇచ్చి టెస్ట్ చేయొచ్చు కదా, అట్లా లేదు, ఒక ఓవరే ఇస్తాం అంతే. అండ్ మనం జీటీ ప్లేయింగ్ 11లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు జాస్ బట్లరు ఎలా ఆడతాడు, పవర్ ప్లేలోనే తన్ని దింపామంటే 20 బాల్లో 25 బాల్స్లో 50 కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట, 70% ఉంటాయి. అదే శుభ్మాన్ గిల్ కానీ, సాయి సుదర్శన్ కానీ మినిమం 33 to 37 బాల్స్ తీసుకుంటారు. హాఫ్ సెంచరీ కొట్టాలంటే 35 బాల్స్ వేసుకో, 33, 37 ఆ మధ్యలో తీసుకుంటారు ఖచ్చితంగా. అందుకనేసి చెప్తానా, అదే జాస్ బట్లర్ అయితే మినిమం 25 బాల్స్ నుండి 30 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కొట్టేస్తాడు అన్నమాట.
అలాంటి బ్యాట్స్‌మెన్‌ని ఓపెనర్‌గా పంపియకోకుండా వన్ డౌన్‌లో పంపిస్తన్నారు. పవర్ ప్లే తర్వాత వచ్చి తనేం చేస్తాడు? స్లోగా ఆడతాడు. ఎందుకంటే ఫీల్డ్ అంతా స్ప్రెడ్ అయింటది కాబట్టి. అదే బట్లర్ పవర్ ప్లేలో అయితే దుమ్ము దులిపేస్తాడనమాట. అది ఎందుకు అలా చేస్తున్నారనేసి అర్థం కావడంలే. అదే శుభ్మాన్ గిల్ సాయి సుదర్శన్ వన్ డౌన్‌లో వస్తే మాత్రం తన కట్ షాట్‌లు, తన గ్యాప్స్ బాగా ఫైండ్ చేస్తాడు కాబట్టి సేమ్ స్ట్రైక్ రేటింగ్ ఆడ 35 బాల్స్‌లో, 37 బాల్స్‌లో హాఫ్ సెంచరీ వన్ డౌన్‌లో అయినా వచ్చి కొట్టొచ్చు. దానికేం ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ ఏందంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్. మిడిల్ ఆర్డర్ ఇంక అంతే మనమేం చేయలేం. టాప్ 3 నిన్న మాదిరి పంజాబ్ వాళ్ళు ఫస్ట్ ఓవర్‌లోనే 2 వికెట్లు పోయారు చూడు అట్లాగిన పోతే ఫస్ట్ ఓవర్‌లోనే 2, 3 వికెట్లు పడ్డాయా ఫస్ట్ 3 ఓవర్స్‌లో 3 వికెట్లు పడితే 150కి ఆల్ ఔట్ అయిపోయినా మనమేం చేయలేం దాన్ని జీటీని. అందుకే చెప్తున్నా. వాళ్ళు రాహుల్ తివాటియా, రషీద్ ఖాను, షారుఖ్ ఖాను వీళ్ళు ముగ్గురు మనం చెప్పకూడదు వాళ్ళ గురించి. ఓ నాపొద్దు ఆడతారు, ఓ నాపొద్దు ఆడరు. అందుకే చెప్తున్నా. వాళ్ళది మిడిల్ ఆర్డర్ లేదు. వీళ్ళది టాప్ ఆర్డర్ వస్తే, టాప్ ఆర్డర్ ఆడితే తప్ప ఫైర్ కావడం లేదనమాట. ఓకే. ప్లేయింగ్ 11 విషయానికొస్తే మాత్రం ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 వచ్చేసి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, హెన్రిక్ క్లాసెన్ అండ్ సిమర్జిత్ సింగ్, ప్యాట్ కమిన్స్, కమింద మెండిస్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, అన్సారీ. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేసి ట్రావిస్ హెడ్ ఉండే అవకాశం ఉంటుంది మనకు. అండ్ జీటీ ప్లేయింగ్ 11కి వస్తే మాత్రం సాయి సుదర్శన్ అండ్ శుభ్మాన్ గిల్, జాస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్, మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ ఉండే అవకాశం. ఇంపాక్ట్ ప్లేయర్‌గా రూథర్‌ఫోర్డ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రూథర్‌ఫోర్డ్ బదులు గ్లెన్ ఫిలిప్స్‌ని తెచ్చినా బాగుంటుంది కొద్దిగా. 2 ఓవర్లు బౌలింగ్ చేయగలడు. ఒకవేళ కావాలనుకున్నప్పుడు చూడాలది. ఎట్లా ఒకవేళ తనని ఎట్లా చేస్తారు అంటే తొందరగా వికెట్ పడిందనుకో, తన్నే తెచ్చి తను బౌలింగ్ ఆర్డర్‌లో కూడా ఉపయోగించుకునేకి కూడా ఛాన్స్ ఉంటదనమాట. తనొస్తే బెటర్ అని నేనైతే అనుకుంటాను. కొద్దిగా ఫీల్డింగ్ కూడా యాడ్ అయిపోతుంది. రాహుల్ తివాటే అంత చేయడు. సాయి కిషోర్, తనకు మొహమ్మద్ సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళ దగ్గర నుంచి ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ నుంచి కొద్దిగా ఫీల్డింగ్ తక్కువే ఉంటది. షారుఖ్ అందుకనేసి తనొస్తే ఇంకా కొద్దిగా ఫీల్డింగ్‌లో యాడ్ అవుతుందనమాట వెయిట్ అనేది. సరేనా? అందుకనేసి చెప్పాను. ఓకేనా? అండ్ మనము ప్లేయర్ బ్యాటిల్స్ చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ వర్సెస్ రషీద్ ఖాన్. ఇప్పటిదాకా 63 రన్స్ చేసి ఒక్కసారి ఔట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ బాగుందనమాట. 200 ప్లస్ ఉంది. అండ్ ట్రావిస్ హెడ్ వర్సెస్ ఇషాంత్ శర్మ కూడా బాగుంది. ట్రావిస్ హెడ్ వర్సెస్ ఇషాంత్ శర్మ కూడా బాగుంది. అండ్ సిరాజ్ ఇప్పటిదాకా వాళ్ళిద్దరు దాంట్లో 230 ప్లస్ రన్స్ చేసి 7 టైమ్స్ ఔట్ అయ్యాడు. 7 టైమ్స్. అండ్ 130 ఉందన్నమాట స్ట్రైక్ రేట్. అండ్ క్లాసెన్ వర్సెస్ రషీద్ ఖాన్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉంది. 95 రన్స్ చేసి 3 టైమ్స్ ఔట్ అయ్యాడు. అండ్ 180 ప్లస్ ఉందన్నమాట స్ట్రైక్ రేట్. అండ్ ఇషాన్ కిషన్ వర్సెస్ రషీద్ ఖాన్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పటిదాకా 76 రన్స్ చేసి 2 టైమ్స్ ఔట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 118 ఉందన్నమాట. అండ్ గిల్ వర్సెస్ షమి కూడా ఇప్పటిదాకా 41 రన్స్ చేసి 2 టైమ్స్ ఔట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 113 ఉందన్నమాట. అండ్ సాయి సుదర్శన్ వర్సెస్ హర్షల్ పటేల్ ఇప్పటిదాకా 8 రన్స్ మాత్రమే చేసి ఒకసారి ఔట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 100 ఉంది. అండ్ బట్లర్ వర్సెస్ షమి కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పటిదాకా 300 రన్స్ చేసి 11 టైమ్స్ ఔట్ అయ్యాడు ఆల్ ఫార్మాట్స్లో కలిసి. స్ట్రైక్ రేట్ వచ్చేసి 113 ఉందన్నమాట. అండ్ వార్ బ్యాటిల్స్లో చూసుకుంటే మాత్రం గిల్ వర్సెస్ షమి మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే షమి వచ్చేసి పవర్ ప్లేలోనే మంచి స్వింగ్ చేస్తాడు. ఖచ్చితంగా 3 ఓవర్లు అక్కడే వేసేస్తాను నాకు తెలిసి. లాస్ట్ వరకు ఉండేయడం ఎందుకంటే మనోడు డెత్లో మడసనంగాడు. ఒకవేళ వేసినా కూడా 1 ఓవర్ మాత్రమే వేస్తాడు కాబట్టి ఒకవేళ 1-2 వికెట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా 1 వికెట్ వచ్చినా కూడా 3 ఓవర్లు ట్రై చేపిస్తాడు. ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా ట్రై చేపిస్తాడు. గిల్ వర్సెస్ షమి కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. అండ్ ట్రావిస్ హెడ్ వర్సెస్ సిరాజ్ చెప్పాను కదా 7 సార్లు అవుట్ చేసేది ఇప్పుడు దాకా. మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. మంచి అర్ధ దెబ్బ ఫామ్లో ఉన్నాడు. సిరాజ్ మంచి ఫామ్లో ఉన్నాడు ఈ సీజన్లో. చూద్దాం ఎలా బౌలింగ్ చేస్తాడనేసి. ఆర్సీబీకి అగైనెస్ట్ కూడా సొంత ఫ్రాంచైజీ తరపున బాగా ఆడాడు. ఇప్పుడు హోమ్ గ్రౌండ్లో ఎలా ఆడతాడని చూడాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక వార్ బ్యాటిల్ వచ్చేసి హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ రషీద్ ఖాన్. మిడిల్ ఓవర్లో మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఇచ్చి పడేస్తారన్నమాట. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్ వచ్చేసి ఎవరి పక్క చెప్పాలన్నా ఇద్దరు పక్క సేమ్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఒకరి పక్క టాప్ ఆర్డర్ బాగుంటే, బౌలింగ్ బాగుంటే, మిడిల్ ఆర్డర్ బాగాలే. జీటీ పక్కన టాప్ ఆర్డర్ 3 మెంబర్స్ బాగున్నారు, బౌలింగ్ 3 మెంబర్స్ బాగున్నారు. ఇషాన్ కిషన్
సిరాజ్ అండ్ ప్రసీద్ కృష్ణ అండ్ రబాడా ఇంకా ఇప్పుడు దాకా ఏం అప్డేట్ ఏం లేదు వస్తాడనేసి. ఇషాంత్ శర్మ ముగ్గురు మంచి ఫామ్లోనే ఉన్నారు. అండ్ మిడిల్ ఆర్డర్ ఎత్తిపోయింది. రషీద్ ఖాన్ కూడా రన్స్కి వెళ్తున్నాడు, చూడాలి. పాత ఫ్రాంచైజీ ఆ గ్రౌండ్లో చాలా మ్యాచెస్ ఆడాడు, ఎలా పర్ఫామ్ చేస్తాడని చూడాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ సైడు టాప్ ఆర్డర్ లేదు, బౌలింగ్ లేదు, ఏం చేయాలో అర్థం కాలే. అందుకనేసి చెప్తున్నా, నా విన్నింగ్ ప్రిడిక్షన్ వచ్చేసి బోత్ సైడ్సే ఉంది. కాకపోతే వాళ్ళు ఎప్పుడు ఫైర్ అవుతారో మనం ఏం చెప్పలేము అనమాట దానికి. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎప్పుడు ఫైర్ అవుతారు, హోమ్ గ్రౌండ్ కాబట్టి బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఉంటే మాత్రం ఓపెనింగ్ ఆడతారు కాబట్టి మనం ఏం చేయలేము దానికి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. 50-50 అని చెప్తాను నేనైతే ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు 2 మ్యాచెస్ గెలిచి మంచి ఫామ్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా ఒక మ్యాచే గెలిచారు కాబట్టి నేనైతే 50-50 ఛాన్సెస్ అనుకుంటాను. కాకపోతే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తాను. నేనైతే జీటీ వైపు వెళ్తాను. జీటీ వచ్చేసి 55% అని చెప్తాను, ఎస్ఆర్హెచ్ వచ్చేసి 45%. అది కూడా బ్యాటింగ్ వికెట్ ఉంటుంది, వాళ్ళు ఒకవేళ ఫామ్ వచ్చి మంచిగా ఆడతారేమో అని అనుకుంటున్నా. అందుకనేసి 45% ఇచ్చాను, లేకపోతే జీటీకి 60 ఇచ్చేవాడిని. జీటీకి వచ్చేసి 55. వాళ్ళు కూడా పవర్ ప్లేలోనే 2 వికెట్లు 3 వికెట్లు పోయినాయంటే గిల్లు, సాయి సుదర్శన్, బట్లర్ ముగ్గురు పోయినారంటే ఇంకా అటర్ ఫ్లాప్ 150కి ఆల్అవుట్ అయిపోతారు. మనం ఏం చేయలేము దానికి. బాగా ఆడితే మనం వాళ్ళు ఎలా ఆడతారో మనకు తెలియదు కదా, అందుకనేసి చెప్తాను అనమాట. ఓకేనా, ఇది వాళ్ళ వీడియో. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసింటే మాత్రం నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. మీరు ఏ టీం గెలుస్తుంది అనేసి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ గైస్.